అదిగో వచ్చారు. రండి 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 కూర్చోండి. పేపర్లన్నీ సిద్ధంగా ఉన్నాయి. మీరు సంతకాలు పెట్టడం ఆలోచన, సంతకాలు పెడితే డబ్బులు తీసుకోవటం. ఏం బాబాయ్? సరే అలాగే. నమస్తే అండి. నమస్తే. నమస్తే అంకుల్. నమస్తే నమస్తే. కూర్చోండి. కూర్చోమ్మా. సంతకం పెట్టాల్సింది నువ్వే కదే, కూర్చోరా. రా. చెప్పండి. అమ్మాయి ఇక్కడ సంతకం పెట్టమ్మా. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. అదేంటి, ముందు ఆయన సంతకం పెట్టాలి కదా అంకుల్. నా సంతకం ఎప్పుడు అయిపోయిందిలేక ఎవరే, నువ్వు పెట్టు. పెట్టు కావేరి. ఆగో. స్నేహ, ఏం జరుగుతుంది నాయుడు బావ ఇక్కడ? ఏం చేస్తున్నారు? ఆ పేపర్స్ ఏంటి? ఆ సంతకాలు చేయడం ఏంటి? ఏం ప్రెసిడెంట్ గారు, వీళ్ళంతా ఏం చేస్తున్నారు? నాయుడు బావ పొలం అమ్ముతున్నాడమ్మా. ఎందుకు అమ్ముతున్నాడు నాయుడు బావ? అదే స్నేహ, నీకు చెప్పాను కదా ఒకళ్ళు సాయం చేస్తానని మాట ఇచ్చానని. ఎవరికి? వీళ్ళకేనా? వీళ్ళ కోసమా నీ కష్టార్జితాన్ని అమ్ముతున్నా? హే, ఆయన ఇస్తే మాత్రం తీసుకోవడానికి నీకు సిగ్గులేదు? స్నేహ దయచేసి వాళ్ళు ఏం అనుకోవాలి, తప్పేం లేదు ఇందులో. అవును, వాళ్ళ తప్పు లేదు, నీ తప్పు లేదు. తప్పంతా నాదే. నేను నమ్మడమే నేను చేసిన తప్పు. అదికా స్నేహ. ఇంకేం చెప్పకు నాయుడు బావ. దీంతో ఎందుకు సంతకం చేస్తున్నావు? అంటే అది నిన్ను అడిగితే నువ్వు సంతకం చేయనన్నావు కదా, అందుకని. నేను చేయకపోతే దీంతో చేస్తావా? నువ్వు చేస్తుంది సంతకం కాదు, నా స్థానాన్నే ఇస్తున్నావు. అర్థమవుతుందా? స్నేహ, దీనికి బాగానే అర్థమైంది. అంటే నేను సంతకం చేయకపోతే దాంతో చేస్తావా? నేను కాపురం చేయకపోతే దాంతో చేస్తావా? స్నేహ, నీ బాలకం అలాగే ఉంది నాయుడు బావా. లేకపోతే వీళ్ళు ఈ ఊళ్ళో ఎందుకున్నారు? నీ పొలం అమ్మి వీళ్ళకి డబ్బులు ఎందుకు ఇస్తున్నావు? ఎందుకంటే